Dear aspirants, this is Srinivas, your quant educator. Welcome to the Digital Class Notebook channel. మీరు ఇది ఫస్ట్ క్లాస్ అయితే దీనికి ముందు ప్రీవియస్గా 5 క్లాసెస్ చెప్పాను రేషియో అండ్ ప్రపోర్షన్ మీద. కంప్లీట్గా బేసిక్ నుండి హై లెవెల్ క్వశ్చన్స్ వరకు కంప్లీట్గా చెప్తాను. ఇది 6th క్లాసు. మీరు ఇది ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీరు బేసిక్ నుండి ఫాలో అప్ అవ్వండి. అండ్ ఇవాళ డిస్కస్ చేసుకునే పేపర్ మోడరేట్ లెవెల్గా ఉండబోతుంది. అండ్ ఇవాళ డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి రేషియో అండ్ ప్రపోర్షన్ బేస్డ్ ఆన్ గూడ్స్ అండ్ డ్యామేజ్డ్. ఓకే, లెట్స్ గెట్ టు ద ఫస్ట్ క్వశ్చన్. ద ప్రైస్ ఆఫ్ ద టీవీ ఈజ్ 12,000. ప్రైస్ ఆఫ్ ద టీవీ వచ్చేసి 12,000 ఉంటుంది, విచ్ 1 year గ్యారంటీ అండ్ ఆల్సో ఇంకర్డ్ 25% ఆఫ్ ఇట్స్ ప్రైస్. And also guarantee also incurred 25% of its price. The TV is totally damaged in one of the fire accident and insured company paid 90% of the insurance. If the ratio of the amount received by the insurance company to cost price mobile is 9:11. Find the cost price of the mobile. TV price వచ్చేసి 12,000. TV price 12,000 and with 1 year guarantee and also ఇంకా 25% ఇన్సూరెన్స్ 25% ఆఫ్ ఇట్స్ ప్రైస్ తోటి ఇన్సూరెన్స్ చేయించారు. ఇన్సూరెన్స్ ఎంత? 25% ఆఫ్ ఇట్స్ ప్రైస్ ఎంత? 12,000. 12,000 ఇంటూ 1/4. 1/4 అంటే తెలుసు, 25% అంటే ఎట్లా? 25 1 జా 25 4 జా. సో ఈ 1/4ని ఇక్కడ వేసుకొని అర్థం అవ్వాలని నేను ఇక్కడ డీటెయిల్గా చెప్తున్నాను. సో 1/4 4 1 జా 4 3 జా. సో ఇన్సూరెన్స్ ఎంత? టీవీకి 3,000 రూపాయలు పెట్టి ఇన్సూరెన్స్ చేయించారు. అండ్ ద టీవీ ఈస్ టోటల్లీ డ్యామేజ్డ్ డ్యూ టు ద ఫైర్ యాక్సిడెంట్ అండ్ ఇన్సూర్డ్ కంపెనీ క్లెయిమ్డ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎంత అయింది? 90% అయింది. ఓకే, 90%, 90/100 ఆన్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ ఎంత చెప్పించిన? 3,000 కదా. సో ఈ జీరో క్యాన్సిల్ చేస్తే 2,700 రూపీస్ ఇన్సూరెన్స్ అమౌంట్ క్లెయిమ్ అయింది. ఇఫ్ ద రేషియో ఆఫ్ ద అమౌంట్ రిసీవ్డ్ బై ద ఇన్సూరెన్స్ కంపెనీ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద మొబైల్, ఇన్సూరెన్స్ అమౌంట్ ఎంత వచ్చింది వర్సెస్ రేషియో ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ మొబైల్. మొబైల్ సిపి ఎంత? 9:11. సో దెన్ ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద మొబైల్. సో మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తే ఎంత అమౌంట్ వచ్చింది? 2,700 కదా. 9 1 జా 9 3 జా 27. ఈ 2 జీరోలు ఇక్కడ యాడ్ చేసుకుంటే అప్పుడు 11 into 300 3,300. సో మొబైల్ యొక్క కాస్ట్ ప్రైస్ వచ్చేసి 3,300. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ షర్ట్స్. The cost price of 75 shirts is X per shirt. Okay, 75 shirts, each shirt వచ్చేసి X price, X per shirt. CP of 75 shirts వచ్చేసి X per shirt. అండ్ 15 షర్ట్స్ వేర్ డ్యామేజ్డ్. ఓకే, డ్యామేజ్ ఎంత అయినాయి అండి? 15 అయ్యాయి కదా. సో -15 చేస్తే 0 60 గుడ్ కండిషన్లో ఉన్నాయి. ఓకే, then the shopkeeper sold the remaining shirts at the 990 rupees per shirt. ఈ 60 షర్ట్స్ని 60 into
990 రూపీస్ పర్ షర్ట్ చొప్పున అమ్మాడు. అండ్ సోల్డ్ ద 15 డ్యామేజ్డ్ షర్ట్స్. 15 డ్యామేజ్ షర్ట్స్ ఎంతకు అమ్మాడు? ₹5 per షర్ట్. ₹5 per షర్ట్. అండ్ ద రేషియో ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వై. ఎక్స్ మరియు వై యొక్క రేషియో వచ్చేసి 9:5. Find the difference between the value of x and y, and the difference between the value of x and y is 320. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 4. ఈ 4 రేషియో 320 అయితే 1 రేషియో ఎంత? 4 1 జా 4 8 జా 32. సో 1 రేషియో 80. సో ఈ 9 8 జా 72, 80, 5 8 జా 40, 400. ఓకే. సో వై యొక్క షర్టు ఒక్క షర్టు ఎంతకు అమ్మడం జరిగింది? 400కి అమ్మాడు. అండ్ ఎక్స్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి ఎక్స్ ఎంత? 720. ఇప్పుడు ఏమన్నా రాసుకోవచ్చు, 75 షర్ట్స్. మనకి ఎక్స్ వాల్యూ తెలిసింది కదా, సిపి ఆఫ్ 75 షర్ట్స్. 75 ఇంటూ 720 ఈక్వల్ టు 75 ఇంటూ 700, 75 ఇంటూ 20, 75 ఇంటూ 700, 7 5 7 35, 7 7 49, 52, 525. ఒక నిమిషం, నాకు స్పేస్ లేదు, నేను ఎరేజ్ చేస్తున్నాను ఈ రైట్ సైడ్ది. ఓకే. 75 ఇంటూ 720 ఎంత? 525. 525 2 జీరోలు. ఓకే. అండ్ 75 ఇంటూ 720 కాదు కదా, మనం ఎంత 700 చేసినాం కదా. అండ్ 20, 75 ఇంటూ 20, 75 to 1500. 1500 దీనికి కలిపితే 54,000 అవుతుంది. 54,000. ఓకే. కాస్ట్ ప్రైస్ ఆఫ్ షర్ట్స్ ఎంత? 75 షర్ట్స్. సిపి వచ్చేసి 54,000. అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ వై. ఓకే. డ్యామేజ్ గూడ్స్ వై షర్ట్ వైయే కదా. 50 డ్యామేజ్ గూడ్స్ ఎంత కమ్మిందంటే మొత్తం కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్, సారీ, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 75 షర్ట్స్ ఇంటూ 720. ఈ 54,000 కాస్ట్ ప్రైస్ అయితే సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ వై ఎంత? 400. 400 ఇంటూ 15, 15 4 జా 60, 6,000. ఇదేంది? వై. ఓకే. అండ్ టోటల్ సెల్లింగ్ ప్రైస్ వై పర్ షర్ట్, ద డిఫరెన్స్ బిట్వీన్, దెన్ వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎర్నడ్ బై. సో టోటల్ సెల్లింగ్ ప్రైస్ చూద్దాం. టోటల్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 60. అన్డామేజ్డ్ గుడ్స్ ఎన్ని? 60 కదా. సో 60 ఇంటూ 990, 990 ఇంటూ 60, 900.
9 6 జా 54, 54 9 6 జా 54, 5400, 4 59 4000. ఓకే, ఎంత 59,400 టోటల్ సెల్లింగ్ ప్రైస్. 60 షర్ట్స్ది 59,400కి ఈ 6,000 కలపండి. ఇవి కూడా అమ్మింది కదా తక్కువ డ్యామేజ్ అయినందుకు తక్కువకి అమ్మాడు కదా. 0 0 4 9 6 15 65,400. ఈ 54,000లోకి వెళ్ళి 65,400లోకి వెళ్ళి 54,000 తీసేస్తే ఎంత డిఫరెన్స్? సో 11,400. ఓకే, 11,400. వాడు ఏం కనుక్కోమన్నాడు? వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎర్న్డ్ బై ద షాప్ కీపర్. అప్రాక్సిమేట్ ప్రాఫిట్ పర్సెంటేజ్, అప్రాక్సిమేట్ అని అన్నాడు. నేను మీది మలిపేస్తాను. ఈ 59,400 దేని? 60 షర్ట్స్ది. 60 ఇంటూ 990. ఈ 60 ఇంటూ 990 చేస్తే 59,400. ఇవి డ్యామేజ్ కానీ షర్ట్స్. ఓకే, అండ్ ప్రాఫిట్ పర్సెంటేజ్ అన్నాడు కదా. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఫార్ములా ఏంటిది? ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. మనకు ప్రాఫిట్ ఎంత వచ్చింది? 11,400 అంతే కదా. 11,400 బై సిపి ఎంత? సిపి 54,000 ఇంటూ 100. ఇందులో 2 జీరోలు, ఈ 2 జీరోలు క్యాన్సిల్, ఈ జీరో క్యాన్సిల్. అప్పుడు ఏమవుతుంది? ఇది 1140 బై 54. 54 1 జా 54, 54 2 జా 108. 54 1 జా 54 2 జా 108. ఇక్కడ 2 అక్కడ 4 6. సో 54 1 జా. సో అప్రాక్సిమేట్ అని అన్నారు కాబట్టి 21% పాయింట్లలో వస్తుంది. సో మనకి అప్రాక్సిమేట్లో ఎంత? 21%. ఆప్షన్ బి. ఓకే, దయా పర్చేస్డ్ ఏ కార్ ఫర్ 5.2 lakh. కార్ ఎంత? 5,20,000. ఓకే, అండ్ ఆప్టెడ్ ఫర్ అన్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇన్సూరెన్స్ పాలసీ ఇన్సూర్డ్ బై 4/5 ఆఫ్ ద ఇట్స్ ప్రైస్. ఇన్సూరెన్స్ ఎంత తీసుకున్నాడు? 4/5 ఆఫ్ ఇట్స్ ప్రైస్. 4/5 ఇంటూ 5,20,000. 5 1 జా 5 4 జా. సో 1,04,000 వచ్చేసి ఇన్సూరెన్స్ పాలసీ. 4000. 4 4 జా 16. 4 0 జా 4 1 జా 4,16,000కి కార్ యొక్క ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. అయితే అదేం చెప్పారంటే కార్ ఇన్సూరెన్స్ ఇన్ యాక్సిడెంట్ కార్ గాట్ డ్యామేజ్డ్ అండ్ దయా గాట్ 75% ఇన్సూరెన్స్ క్లెయిమ్. ఓకే, ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎంత అయ్యింది? 75% అయ్యింది. ఓకే, ఇన్సూరెన్స్ క్లెయిమ్ 75%. 75% అంటే ఎంత? 3/4 ఇంటూ ఆఫ్ సమ్ ఇన్షూర్డ్ ఎంత చేసిండు? 4,16,000 కదా. 4,16,000కి 4 1 జా 4 4 జా 16.
4 1 जा 4, 4 4 जा 16. So 3 0 3 4 जा 12, 3 0 0 1, 3 1 जा 3. ఈయనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తే వచ్చిన అమౌంట్ ఎంత? 3,12,000. If the ratio of the total loss that Daya has incurred to the cost price of the bike, cost price of its bike వచ్చేసి 8:5. నీకు లాస్ వచ్చిందంట ఇన్సూరెన్స్ చేయించినా కానీ 3. అప్పుడు దాని యొక్క రేషియో దయా ఇంకర్డ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ బైక్ తోటి కనుక్కోమన్నారు. సో ఇన్సూరెన్స్ క్లెయిమ్ అమౌంట్ ఎంత? లాస్ ఎంత వచ్చిందో చూద్దాం ఫస్ట్. 3,12,000, 5,20,000 లాస్. కాస్ట్ ప్రైస్ ఎంత? 5,20,000. క్లెయిమ్ ఎంత అయింది? 3,12,000. సో 3 zeros, 8 0, 5 minus 3 2. సో 2,08,000 లాస్. ఓకే, లాస్ ఎంత? 2,08,000. ఓకే, if the ratio of the total loss Daya has incurred to the cost price of its bike is 8:5, loss ratio is to bike CP. ఎంత? 8:5. ఈ 8 వాల్యూ ఎంత చెప్పిండు? లాస్ ఎంత మనకి? 2,08,000. 8 2 जा 16, 4 में 8 6 जा 48, 26,000. 5 0 जा 0, 5 6 जा 30, 5 2 जा 10, 13. సో సిపి ఆఫ్ బైక్ ఎంత? సిపి ఆఫ్ బైక్ ఎంత అంటే 1,30,000. ఓకే, ఆప్షన్ ఏ. ఏ షాప్కీపర్ ఆఫర్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్ X%. X% డిస్కౌంట్ ఆఫర్ చేసిండు. డిస్కౌంట్ ఎప్పుడు కానీ, ఓకే, డిస్కౌంట్ ఎప్పుడు కానీ మార్కెట్ ప్రైస్ మీదనే ఇస్తాం. ఓకే, అండ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఎప్పుడు కానీ కాస్ట్ ప్రైస్ మీదనే క్యాలిక్యులేట్ చేస్తాం, అంటిల్ వాళ్ళు సెల్లింగ్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయమని చెప్పేంతవరకు. సో చూద్దాం. ఏ షాప్కీపర్ ఆఫర్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్ X% ఆన్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ బుక్స్ వైల్ హీ గెట్ ప్రాఫిట్ ఆఫ్ Y%. ఓకే, డిస్కౌంట్ ఎంత ఇచ్చిండు? X% ఇచ్చిండు. పెన్నది డిస్కౌంట్ ఎంత ఇచ్చిండు? X%. అండ్ మార్కెట్ ప్రైస్ అండ్ ప్రాఫిట్ వచ్చేసి Y%. ఇఫ్ డ్యూ టు ద రెయిన్ 25% ఆఫ్ బుక్స్ టోటల్లీ డ్యామేజ్డ్. మనకి టోటల్ బుక్స్ ఎన్నో తెలియదు. సో నేను దీన్ని టోటల్ 100 బుక్స్ అనుకుంటా. 100% కదా, 100%ని 100 టోటల్ 100%లా అంటే నేను 100 బుక్స్ అనుకుంటా. అందులో 25% డ్యామేజ్డ్ డ్యూ టు రెయిన్. డ్యామేజ్ ఎంత అయింది? 25%. అంటే 25 బుక్లు ఖరాబ్ అయ్యాయి. 25 బుక్స్.
and he decided to offer a discount 5% on market price. 100 వెళ్ళి 25 తీసేస్తే 75. ఇవేంటి గుడ్ బుక్స్. ఓకే, అండ్ 5% ఆన్ మార్కెట్ ప్రైస్, 5% డిస్కౌంట్ ఇచ్చడం జరిగింది. And the remaining books, the ratio of the value of x and y is 2:5. Ratio of x and y వచ్చేసి ఎంత 2:5. And the difference between the value of x and y is 15. ఎంత 3. సో 3:15 అయితే 1 రేషియో ఎంత 3 కదా. కాదు 3 1 3 5 15 కదా. సో 1:5. సో ఎక్స్ పర్సెంటేజ్ ఎంత 10%, అండ్ వై ఎంత 25%. అంతే కదా. 5 2 10, 5 5 25%. సో ఎక్స్ ఈక్వల్ టు 10%, y equal to 25%, and in the market price of remaining books, the ratio of value of x and y is 2:5 and 15. Find the overall profit or loss of the shopkeeper. ముందు సెల్లింగ్ ప్రైస్ చూద్దాం. దీని డిస్కౌంట్ ఇచ్చింది కదా 10% కాస్ట్ ప్రైస్ మీద, అది క్యాలిక్యులేట్ చేసుకుందాం ఫస్ట్. సెల్లింగ్ ప్రైస్ అని పెట్టుకొని, ఇప్పుడు ఎంఆర్పి మీదనే కదా డిస్కౌంట్ ఇచ్చింది. ఎంఆర్పి ఇంటూ 10% డిస్కౌంట్ ఇచ్చిందంటే 90%కి సెల్లింగ్ చేసింది కదా. సో 90/100 ఈక్వల్ టు ప్రాఫిట్ వచ్చిందని చెప్పాడు కదా. ప్రాఫిట్ ఎప్పుడు కానీ దేని మీద వస్తుందని చెప్పిన కాస్ట్ ప్రైస్ మీద. సో కాస్ట్ ప్రైస్ ఇంటూ 25% ప్రాఫిట్ వచ్చింది ఇక్కడ. వై అంటే ప్రాఫిటే కదా. సో ఇక్కడ పడతలేదు. ఎంఆర్పి ఇంటూ 90%కి అమ్మిండు, 10% డిస్కౌంట్ ఇచ్చిందంటే ఈజ్ టు కాస్ట్ ప్రైస్ ఇంటూ ప్రాఫిట్ ఎంత 125. 100% కాస్ట్ ప్రైస్ అయితే 25% ప్రాఫిట్ వచ్చిందంటే 125 కదా. సో ఈ 100 క్యాన్సల్. 5 1 = 5, 5 8 = 40, 5 2 = 10, 5 5 = 25. సో ఎంఆర్పి బై సిపి ఎంత? ఎంఆర్పి వాల్యూ ఎప్పుడు కానీ ఎక్కువ ఉంటుంది కదా. సో 25, సిపి 18. సో ఎంఆర్పి మనకు సిపి రెండు తెలిసింది. సో కాస్ట్ ప్రైస్ టోటల్ 100 బుక్స్ కదా, సిపి 100 బుక్స్లో 18. అండ్ డ్యామేజ్డ్ బుక్స్ 25. 75 ఇంటూ ఎరేజర్ తీసుకొని ఇది మలిపేస్తున్న కిందది. ఇప్పుడు దీంతో అవసరం లేదు మనకి. ఎక్స్ వాల్యూ, వై ఎక్స్ పర్సెంటేజ్, వై పర్సెంటేజ్ మనకు తెలిసింది కాబట్టి ఇది ఎరేజ్ చేస్తున్నా, స్పేస్ లేదు. ఓకే, మనకి సిపి ఎంత? టోటల్ బుక్స్ అన్ని 100. సిపి
అండ్ ఎస్పి. సిపి మొత్తం ఎన్ని 100 బుక్స్, 100 ఇంటూ 18. అండ్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి మొత్తం 75 బుక్స్ అమ్మాడు. ఎంతకి ప్రాఫిట్ వచ్చేసి 25%. అండ్ ఎంత డిస్కౌంట్కి? 5% డిస్కౌంట్కి. 5% డిస్కౌంట్ ఇచ్చాడంటే 95%గా సేల్ చేసినట్టే కదా. 100లో 5% డిస్కౌంట్ ఇచ్చిండు, మిగిలింది ఎంత? 95%. ఇప్పుడు 95%కి అమ్మిండు. సిపి వాల్యూ 18 వేసుకున్నా, ఎంఆర్పి వచ్చేసి 25 వేసుకున్నా. సో 25 1 జా, 25 4 జా, అండ్ 25 4 జా, 25 3 జా 75, 3 1 జా, 3 6 జా 18. అండ్ ఇటున్న 4 ఇటు పోతే ఏమవుతుంది? మల్టిప్లికేషన్. ఇటున్న డివిజన్ 4 ఇటు పోతే 4 6 జా 24, 24 ఇంటూ 4. ఇటున్న 4 ఇటు పోయింది, అప్పుడు ఏమైంది? ఇటు మల్టిప్లికేషన్ అయింది కదా. 24 ఇంటూ 4, 4 4 జా 16, 4 2 జా 8, 9 96. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 95. సో ఒక నిమిషం ఎరేజ్ చేస్తాం. సో సిపి ఎస్పి ఎంత వచ్చింది? ఇది సిపి 96, ఎస్పి 95. లాస్ రేషియో ఎంత? 1. లాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు లాస్ బై సిపి ఇంటూ 100. లాస్ ఎంత? 1. సిపి ఎంత? 96 ఇంటూ 100. సో 100 బై 96 అంటే 96 1 జా 96. ఓకే, ఇది ప్రాఫిట్లో ఉంది, ఇది కాదు. మనకి లాస్ వచ్చింది కాబట్టి ఇది 2లో ఉంది, ఇది కాదు. సో 1.041 ఆప్షన్ ఏ. ఎంత? 1.041. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్. మహేష్ పర్చేస్డ్ బైక్ ఫర్ ₹13,000. బైక్ కాస్ట్ ఎంత? 13,000. Okay, and the ratio of opted amount and for an accident insurance policy and the price of the bike is 7:10. Bike 13,000 and insurance ki and bike యొక్క రేషియో వచ్చేసి 7:10. సో మనకి బైక్ ప్రైస్ ఎంతనో తెలుసు. సో 1300, 13 5 65, 13 6 78, 13 7 91. సో 9,100 ఇన్సూరెన్స్ పాలసీ అమౌంట్ ఫర్ అన్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ విచ్ హ్యాస్ ఇన్షూర్డ్ 9,100. and in an accident his bike got damaged completely and Mahesh got 80% of ఇన్సూరెన్స్. 80% క్లెయిమ్ అయింది. ఓకే, ఈయన తీసుకున్న ఇన్సూరెన్స్ క్లెయిమ్ అమౌంట్
ఎంత 80%, 80/100 ఇంటూ 9100, 2 జీరోలు క్యాన్సర్, 8 1 8, 9 8 72. సో 7280 అమౌంట్ అనేది క్లెయిమ్ అయింది. సో వాట్ ఈస్ ద టోటల్ లాస్ ఆఫ్ ద మహేష్? లాస్ ఎంత అయ్యాడా అని అడుగుతున్నాను. బైక్ పెట్టి కొనింది ఎంత? 13,000కి. ఓకే, బైక్ 13,000 పెట్టి కొంటే ఇన్సూరెన్స్ అమౌంట్ 7,280 వచ్చింది. 0 2 9 8 7 12, ఇక్కడ 3 అక్కడ 2 5, 5,720 లాస్. ఎంత లాస్ అమౌంట్? 5,720. ఆప్షన్ ఏ. 6th క్వశ్చన్. ఇప్పటి వరకు నా వీడియో మీరు చూస్తున్నట్టయితే మీకు ఎంతో కొంత అర్థమయ్యే ఉంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద క్వశ్చన్. Ratio of the price of 1 dozen tempered glass and 1 mobile is 4:5. 1 dozen, 1 dozen కదా, eraser, DOZ. 1 dozen tempered glass is to mobile, 1 mobile ఎంత? 4:5. The price of the 1 mobile is 3,000. దీని యొక్క ప్రైస్ ఎంత? 3,000. 5 1 5 6 30, 600 into 6 4 6. సో టెంపర్డ్ గ్లాసు 1 dozen. సో 1 dozen యొక్క టెంపర్డ్ గ్లాస్ ప్రైస్ ఎంత? 2,400. అండ్ ద పర్సన్ పర్చేస్డ్ 80 dozen టెంపర్డ్ గ్లాస్. 80 dozen కొన్నాడు. 80 dozen టెంపర్డ్ గ్లాసెస్ అంటే 80 ఇంటూ 2,400 ఈక్వల్ టు 24 ఇంటూ 8, 8 4 32, 8 2 16 17 18 19. సో 1920, 192000. And of this 80 tempered glasses were found damaged. ఓకే, ఇందులో 80 డజన్స్ కాదు, 80 టెంపర్డ్ గ్లాసెస్ డ్యామేజ్ అయ్యాయి. మొత్తం 80 టెంపర్డ్ గ్లాసెస్ డ్యామేజ్ అయ్యాయి. 80 ఇంటూ 80 ఇంటూ మనకు ఎన్ని డజన్లు? డజన్ అంటే మొత్తం 12 కదా. సో 80, వీటి కాస్ట్ ఎంత? 906. 12 కదా, 12 అయితే మొత్తం అందులో 80 ఖరాబ్ అయినాయి అంటే మొత్తం ఎన్ని అన్నట్టు? 12 8 960 పీసెస్ ఖరాబ్. 80 డజన్, సారీ 80 డజన్. ఒక డజన్లో 12 ఉంటే మొత్తం ఎన్ని? 960. అందులోకి వెళ్ళి 80 డ్యామేజ్ అయ్యాయి. తీసేస్తే 8 80 80. సో 80 80 అనేటి గుడ్ కండిషన్లో ఉన్నాయి. గుడ్ టెంపర్డ్ గ్లాసెస్ అన్ని 80 80. సో అట్ వాట్ ప్రైస్ షుడ్ హీ సెల్ ద రిమైనింగ్ టెంపర్డ్ గ్లాసెస్ ఇన్ ఆర్డర్ టు మేక్ ప్రాఫిట్ ఆఫ్ 10% ఆన్ ద రిమైనింగ్ టెంపర్డ్ గ్లాసెస్? ఓకే, రిమైనింగ్ టెంపర్డ్ గ్లాసెస్ ఎన్ని? 80 80. సో సెల్లింగ్ ప్రైస్
880 ఇంటూ మనకి ముందు ఒక డజన్ ఎంతనో తెలుసుకోవాలి. సో ఒక డజన్ ఎంత, మొత్తం వాడు 12, ఒక డజన్కి వానికి వచ్చిన ప్రాఫిట్ 2400 అయితే అందులో ఒక డజన్లు ఎన్ని ఉంటాయి, 12 పీసులు ఉంటాయి. 12 పీసులకి అయితే ఒక్క పీస్ వాల్యూ ఎంతనో తెలిస్తే మనకి ఈ 880 పీసుల వాల్యూ ఎంతనో తెలుసుకోవచ్చు. 12 2 జా 2400. సో 880 ఇంటూ 200, ఒక డజన్ వాల్యూ ఒక్క పీస్, ఒక్క టెంపర్ గ్లాస్ వాల్యూ ఎంత 200. వాడు ఏం కనుక్కున్న 10% ఆన్ రిమైనింగ్ టెంపర్డ్ గ్లాసు ప్రాఫిట్. ఇన్ ఆర్డర్ టు మేక్ ఏ ప్రాఫిట్ 10% ప్రాఫిట్ చేయమంటానంటే 100% సిపి అయితే 10% ప్రాఫిట్ అయితే మొత్తం ఎంత అవుతుంది, 110/100. ఈ ఇక్కడ ఉన్న 2 జీరోలు, ఇక్కడ ఉన్న 2 జీరోలు క్యాన్సిల్ అవుతాయి. సో 11 2 జా 22. సో 20 ఇట్లా చేద్దాం. 2 0 జా 0, 2 8 జా 16, 2 8 జా 16 17, 1760 ఇంటూ 110. 11 టేబుల్ తోటి ట్రిక్ తెలుసా, 1760 ఇంటూ 11. 1 0 జా 0, 0ని 6 తోటి యాడ్ చేయండి, 6 అవుతుంది. 6కి 7 తోటి యాడ్ చేయండి, 6 + 7 13 అవుతుంది. ఎక్స్ట్రా వచ్చిన 1 ఇక్కడ వేసుకోండి. 7ని +1 తోటి కలిపితే 8 అవుతుంది. దీనికి ఉన్నదాన్ని కలిపితే 9 అవుతుంది. ఇప్పుడు ఈ లాస్ట్ నెంబర్ని ఇక్కడ ఉన్న లాస్ట్ నెంబర్తో ఇటున్న ఫస్ట్ నెంబర్ తోటి మల్టిప్లై చేయండి. 1 × 1. సో ఎంత, 19360. మరి ఈ జీరో కూడా మనం ఇక్కడ వేసుకోవాలి కదా. సో 1,93,600 రూపీస్. ఓకే, ఈ మేడ్ ప్రాఫిట్ 10% అన్న రిమైనింగ్ టెంపర్డ్ గ్లాసెస్ మీద. ఇతనికి వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 1,93,600. ఆప్షన్ బి. నా పెన్ ఇది, ఆప్షన్ బి. If the ratio of the total number of balls in A and B is 5:4. Okay, ratio of the number of balls A and B is 5:4. And the ratio of the number of good and damaged balls in a box A is 2:3. ఇలా మొత్తం బాల్స్ ఇందులో మళ్ళా గుడ్ అండ్ డ్యామేజ్డ్ వచ్చేసి 2:3 ఉంది. అండ్ గుడ్ బాల్స్ ఇన్ బి ఈజ్ 24. ఓకే, మళ్ళీ ఇందులో కూడా గుడ్ అండ్ డ్యామేజ్. గుడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి, బిలో 24 ఉన్నాయి. మనకి ఇవి డ్యామేజ్ బాల్స్ ఎంత ఉన్నాయో తెలియదు కాబట్టి ఫోర్ ఎక్స్ వేసుకుంటే ఇవన్నీ రేషియోస్. సింపుల్గా దీన్ని 100స్లలో చేద్దాం. ఓకే, 100స్లలో చేస్తే అప్పుడు మనం రేషియోని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేకుంటే చాలా వరకు పాయింట్లలో పోతుంది. సో దీన్ని నేను 500x అనుకుంటా, దీన్ని 400x అనుకుంటా. అప్పుడు ఇది 200x, ఇది 300x, ఈ 24x. ఇందులో డ్యామేజ్ గుడ్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు మనకి. టోటల్ 400x minus 24. What is the sum of the damaged balls in box A and box B? అసలు ముందు మనకి టోటల్ బాల్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు, వాడు మళ్ళీ అందులో డ్యామేజ్డ్ బాల్స్ కనుక్కోమంటాడు. మనకు టోటల్ బాల్స్ ఎన్ని ఉన్నాయో తెలుస్తున్నాయి కదా.
వాడు ఇచ్చిన క్వశ్చన్ ఇన్సఫిషియెంట్గా ఉంది. చూడండి, బాక్స్ ఏ మరియు బాక్స్ బిలోని మొత్తం బంతుల నిష్పత్తి 5:4 అండ్ మరియు బాక్స్ ఏలోని మంచి మరియు దెబ్బతినని బంతులు నిష్పత్తి 2:3. బాక్స్ ఏలో ఎంత ఉన్నాయో తెలియదు, బాక్స్ బిలో ఎన్ని బాల్స్ ఉన్నాయో తెలియదు. మనకి వాడు ఒక రేషియో ఇచ్చిండు అంతే, 5:4, 2:3 అని. బిలోని మంచి బంతులు మాత్రం 24 ఉన్నాయి. అయితే బాక్స్ ఏ మరియు బాక్స్ బిలోని దెబ్బతిన్న బంతుల సంఖ్య ఎంత అనేది మనకు తెలియదు. వాడు ఏదన్నా ఒక దాన్ని టోటల్ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి కదా మనం. ఈ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే మనకి టోటల్ ఇన్ని ఉన్నాయని తెలియాలి. సో ఇది ఆప్షన్ డి, కెనాట్ బి డిటర్మైన్డ్. వాడు ఇచ్చిన డేటా ఇన్సఫిషియెంట్ ఉంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను చేసే ప్రతి వీడియోని మీరు కంప్లీట్ డీటెయిల్గా నేర్చుకోండి. నేను ప్రతిదీ టాపిక్ వైజ్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. ఇంకా రేషియో అండ్ ప్రపోర్షన్లోకి వెళ్ళి ఇంకొక 3 క్లాసెస్ ఆర్ 2 క్లాసెస్ అయితే మొత్తం రేషియో అండ్ ప్రపోర్షన్ చాప్టర్ అయిపోతుంది. ఇది అయిపోయిన వెంటనే నేను పర్సంటేజ్ స్టార్ట్ చేస్తాను. లాస్ట్ వీక్ కొంచెం డిలే అయినాయి క్లాసెస్ అన్నీ. నెక్స్ట్ వీక్, ఈ వీక్లో ప్రాపర్గా డే టు డే నేను క్లాసెస్ని అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ ఫాలో మై ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ బై. థ్యాంక్ యూ.